చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఆ మిగిలిన కొనసాగింపు వాక్యాన్ని చూస్తే, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపితిని. మూడవదిగా ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇదిగో మిమ్మల్ని నేను నడిపించడానికి, మిమ్మల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిక చేయడానికి, మిమ్మల్ని సరైన దారిలో ప్రోత్సహించడానికి, ఇదిగో నేను మిమ్మల్ని మోషే అహరోను మిరియాములను నేను మీకు పంపించాను, మీ దగ్గర వారు ఉన్నారు అని అంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మానవులమైన మనం పిల్లరా, ఎప్పుడు దేవుడి దృష్టిలో మనం పిల్లలు యోగ్యులంగా ఉండాలి అంటే మనకు ఒక ప్రోత్సాహం కావాలి, మనల్ని కాసేవాడు కావాలి, మనల్ని నడిపించేవారు కావాలి, మన ముందు నడిచేవారు కావాలి. అందుకే దేవుడు పిల్లరా ఇజ్రాయేల్తో చెప్తా ఉన్నాడు, ఇదిగో మిమ్మల్ని విమోచించడం మాత్రమే కాదు, ఇక్కడ నుంచి మీరు ఎలాగో ముందుకు వెళ్ళాలో దిశా నిర్దేశం చేయడానికి మోషే అహరోను మిరియాములు నేను మీకు పంపానంటున్నాడు. వారి యొక్క ఆధీనంలో మీరు ముందుకు నడవాలి, వారి యొక్క ఆలోచన మేరకు నడుచుకోవాలి అని చెప్పేసాను దేవుడు పిల్లరా. వారికి ఒక మార్గదర్శకులుగా ఉండడానికి ముగ్గురిని పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పిల్లరా ఇశ్రాయేలుని గురించి మనం ఆలోచిస్తే ఏం చేస్తారు వాళ్ళు? మోషే మీద, అహరోను మీద, మిరియాం మీద సనుక్కుంటూ ఉన్నారు. అనేక సార్లు దైవజనుడైన మోషేకు వ్యతిరేకంగా వారు నిర్ణయాలు తీసుకున్నారు. పిల్లరా వాటికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు వారికి. పిల్లరా ఈరోజు మోషే అహరోను మిరియాములు పిల్లరా వారికి దేవుడు ఇచ్చానని చెప్తా ఉన్నాడు. అందులో ప్రాముఖ్యంగా మన మోషేను గురించి ఆలోచన చేస్తే వారి దాహం తీర్చడానికి దేవుడి సన్నిధిలో ప్రార్థించి వాళ్ళకి నీళ్లను సమకూర్చాడు. పిల్లరా వారికి ఆహారం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి వారికి సమృద్ధి అయిన ఆహారం దేవుడు సమకూర్చబడ్డానికి మోషే ప్రయత్నం చేశాడు. పిల్లరా ఇలాంటి వాళ్ళకి ఏ విషయంలో కూడా కష్టం కలగకుండా వారికి ముందు నడుస్తూ మోషే వారిని నడిపించాడు. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు పిల్లరా మోషే మీద సనుక్కుంటూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మోషే మీద నింద వేస్తూనే ఉన్నారు. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే వచ్చారు. పిల్లరా ఇక్కడ వారిని గౌరవించని పరిస్థితిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కూడా మునుపటి స్థితికి దిగజారిపోకుండా ఉండడం కోసం దేవుడు నీకు కూడా చక్కని ఒక సంఘ కాపరినిచ్చాడు. ఒక నాయకుడిని దేవుడు నీ ముందు సిద్ధపరిచాడు. ఆయన నీకు బోధ చేస్తూ ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు అనేక మంది సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సేవకుడి మీద నిందలు వేస్తూ ఉన్నారు. దేవుని సేవకుడిని పిల్లరా తక్కువ చేసి హీనపరుస్తూ సనుక్కునేవారు ఉన్నారు. కొంతమంది అయితే దైవజనుడికి ఏం చెప్పాలో కూడా వారే చెప్తా ఉన్నారు. ఇదిగో మీరు ఇలా చెప్పండి అని చెప్పి దైవజనుడికి సూచనలు సలహాలు ఇచ్చేవారు కూడా ఈ రోజుల్లో లేకపోలేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. నిన్ను నడిపించడానికి దైవజనుడిని దేవుడు సిద్ధపరిస్తే దైవజనుడిని నడిపించే ప్రయత్నం నువ్వు చేయటం అనేది ఎంత బాధాకరమైన విషయం. సహోదరి సహోదరుడా, దేవుడు నేను ఏ సంఘానికి అప్పగించాడో, ఏ సంఘములో విశ్వాసగా స్థిరపరిచాడో, ఏ సంఘములో దేవుడు నీకు స్థానం ఇచ్చాడో ఆ సంఘములో నమ్మకంగా కొనసాగాలని ప్రభువు పేరట ప్రేమపూర్వకంగా తెలియచేస్తా ఉన్నాను. నిన్ను నడిపించడానికి దేవుడు ఆ సంఘంలో నీకు బాధ్యతను అప్పగించాడు. ఆ సంఘంలో నీకు స్థానాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘ కాపరికి నిన్ను అప్పగించాడు. పిల్లరా ఈరోజు నిన్ను నడిపిస్తున్నటువంటి సంఘ కాపరి, నిన్ను నడిపిస్తున్నటువంటి దైవజనుడు, నిన్ను ప్రోత్సహిస్తున్నటువంటి దైవజనుడు, ఆధ్యాత్మికంగా దేవుడికి సన్నిహితులుగా ఉండడం కోసం అనుక్షణమే మీ కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనుడిని మీరు అంగీకరించాల్సిన అవసరం ఉంది, మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. పిల్లరా వారి మాటకు విధేయులు కావాల్సిన అవసరం ఉంది. వారి మీద సనుక్కుంటే పిల్లరా అది మన క్షేమం కాదు. మోషే మీద మిరియాము అహరోనులు వారితో పాటు కొంతమంది సనుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా సనుక్కున్నటువంటి వారికి ఏ రకమైనటువంటి శిక్ష పడిందో మనకు బైబిల్ గ్రంథంలో తెలియంది కాదు. కనుక సనుగుడు అనేది సరైన విధానం కాదని ప్రభువు పేరట మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. పిల్లరా వ్యతిరేకించడం అనేది లేక దూషించడం అనేది తక్కువ చేయటం అనేది సరైన విధానం కాదు. ఎందుకంటే దైవజనుడు గద్దిస్తాడు, సంఘ కాపరి గద్దిస్తాడు. పిల్లరా దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు అనుకూలంగా ఉండడం కోసం కాపరి గొర్రెలను మేపినట్లుగా పిల్లరా అవి తోడేల నోట్లో పడకుండా వాటిని తప్పించడానికి కాపరి ఒక్కోసారి వాటిని ఖండిస్తాడు, సరిచేసే ప్రయత్నం చేస్తాడు. దానికి నువ్వు అంగీకరించాలి. అలాగే ఈరోజు నీవు కూడా సాతాను ఉచ్చుల్లో పడిపోకుండా ఉండడం కోసం దైవజనుడు నీ క్షేమాన్ని కోరి హెచ్చరిక చేస్తాడు, ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఎందుకనంటే దేవుడి దగ్గర ఒకరోజు లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడి సన్నిధిలో ఒకరోజు పిల్లరా నీ కోసం, నా కోసం, లోకంలో ఉన్న మనుషులందరి కోసం కూడా దైవజనుడు లెక్క చెప్పాలి. కనుక లెక్క చెప్పవలసిన వాని వలె తన మందను ఆయన కాస్తూ ఉన్నాడు. కనుక ఆ క్రమంలోనే నువ్వు దేవుని మాట వినకపోతే గద్దిస్తూ ఉన్నాడు. నీ సంతానము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే వారిని గద్దిస్తూ ఉన్నాడు. కొంతమంది తల్లిదండ్రులైన వారు బిడ్డలను గద్దిస్తే సహించరు.
బిడ్డలను సరైన మార్గంలో పెట్టడం కోసం దైవజనుడు కొన్ని హెచ్చరికలు చేస్తే వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులారా, బిడ్డలను గద్దిస్తే తల్లిదండ్రులకు కోపం వస్తూ ఉంది కనుక వారి బిడ్డలను వారు సరిచేసుకోలేరు. దైవజనుడు హెచ్చరిక చేస్తే సహించలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సమాజం ఏ విధంగా ఉంది, లోకంలో తీరు ఎలాగుంది, లోకంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, యవనస్తులు ఏ విధంగా నాశనం అయిపోతూ ఉన్నారు, కుటుంబాలు ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి, ఆశీర్వాదకరంగా ఉన్న కుటుంబం ఆ ఇంట్లో ఒక్కరి వలన ఏ విధంగా పిల్లలు పతనమైపోతూ ఉంది, ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మన బిడ్డల వలన ఆ పతనం మనకు రాకుండా ఉండినట్లుగా దేవుడు దైవజనుడిని సిద్ధపరిచి హెచ్చరిక చేయిస్తూ ఉన్నాడు, గద్దింప చేస్తూ ఉన్నాడు. కనుక సహకరించాలి తప్ప మనం ఎంత మాత్రం కూడా పాడు చేయకూడదు. మనము గద్దింపబడాలి, సరిచేసుకోవాలి. మన బిడ్డలు గద్దింపబడాలి, సరిచేసుకోవాలి. మన కుటుంబాన్ని దేవుడు సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సహకరించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఒక మంచి దైవజనుడిని దేవుడు నీ దగ్గర పంపించాడు. మంచి దైవజనుడి యొక్క సహవాసంలో దేవుడిని ఉండనిచ్చాడు. అయినా కానీ ఇంకా కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మిమ్మును నడిపించడానికి మోషే, అహరోను అనే మిరియాములను ఇచ్చాను, అంటే మంచి నాయకులను మీకు ఇచ్చాను. కానీ మీరేమాత్రం కూడా కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతున్నారు, కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నారని చెప్పేసాను. పిల్లరా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు పిల్లరా మీ దగ్గరికి పంపబడినటువంటి ఆ నాయకులైన వారిని దేవుడు ప్రత్యేకంగా ఒక బాధ్యతతో, ఒక ఉద్దేశ్యంతో ఆయన మీ దగ్గరకు పంపించాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలా వ్రాస్తాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు తన పరిచర్యను జరిగించడానికి, దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు వివిధ రకాలుగా దైవజనులను ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి దైవజనులు కొందరిని ప్రత్యేకంగా వాడుకుంటూ ఉన్నాడు. అందరూ ఒకలాగా ఉండరు. కొందరు అపోస్తులుగా ఉంటారు, కొందరు ప్రవక్తలుగా ఉంటారు, కొందరు కాపరులుగా ఉంటారు, కొందరు ఉపదేశకులుగా ఉంటారు. పిల్లారా, ఈరోజు విచారకరమైన పరిస్థితి ఏంటంటే క్రైస్తవ బిడ్డలైన వారు సంఘంలో కొందరు పిల్లారా ఇతర సంఘాలను చూస్తూ ఉన్నారు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఆ పరిస్థితిని చూస్తూ ఉన్నారు. ఆ సంఘంలో సంఘ కాపరిని చూస్తూ ఉన్నారు. ఆ దైవజనుడు గద్దించడం లేదే, ఆ దైవజనుడు కోప్పడడం లేదే, ఆ దైవజనుడు చాలా ప్రేమగా మాట్లాడతాడు, ఏం చేసినా కానీ ఎవరిని ఏమి అనడు. నిజంగా ఆయన దైవజనుడే, ఈయన దైవజనుడే, కానీ ఈయన చాలా గద్దిస్తున్నాడు, కోప్పడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు ఇటువంటి విషయాలలో కొంతతో ప్రియులారా పోల్చి చూస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు కొందరిని అపోస్తలులుగా ఏర్పాటు చేస్తాడు, కొందరిని దేవుడు పిల్లరా ఇక్కడ చూసినట్లయితే ప్రవక్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని కాపరులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని ఉపదేశకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ సమాజంలో పిల్లరా దేవుడు ఎవరిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో వారు తగినట్లుగా పనిచేస్తూ ఉంటారు. అపోస్తలులుగా ఉన్నవారు పిల్లరా ప్రవక్తలకు సాటికారు, ప్రవక్తలుగా ఉన్నవారు పిల్లరా కాపరులతో సమానం కాదు, కాపరులుగా ఉన్నవారు ఉపదేశకులకు సంబంధం ఉండదు పిల్లరా. ఎందుకంటే ఎవరి పని వారికి ఉంటుంది, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ ఉంటారు పిల్లరా. అందువలన ఒక్కొక్కరి యొక్క విధానం అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. వారికి అప్పగించిన బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు. అందరూ అపోస్తలులు కారు, మీరు చూసేటువంటి అందరూ కాపరులు కారు, మీరు చూసేటువంటి అందరూ ప్రవక్తలు కాదు, మీరు చూసేటువంటి అందరూ ఉపదేశకులు కాదు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకుంటూ ఉన్నాడు. కనుక నీవు చూస్తున్నటువంటి తేడా వాస్తవమే, కానీ పిల్లరా దేవుడు ఎవరికి అప్పగించినట్టుగా వారు పనిచేస్తూ ఉన్నారు. కనుక అందరూ ఒకలాగే పనిచేస్తే పిల్లరా దేవుని రాజ్యానికి మనం సిద్ధపడలేం, పెండ్లి కుమార్తెగా మనం మార్చబడలేం. కనుక దేవుడు కోరుకున్నట్లుగా మనం ఆయనకు ఒక వనముగా, ఒక ఉద్యానవనముగా మనం మార్చబడితే ప్రతిరోజు మన దగ్గరకు వచ్చి ఆయన మనతో ఇష్టంగా సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆ పరిస్థితిలో మనం మార్చబడాలి అని అంటే దేవుడు మనల్ని గద్దించాలి, హెచ్చరిక చేయాలి, సరిచేయబడాలి. పిల్లరా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దైవజనులకు దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటి తెలుసా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఆలోచన చెప్పేవారు అనేకులు నీకుండడం నీకు ఎంతో ఆశీర్వాదకరం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు కూడా వివేకము గల నాయకుడిగా ఉండి యుద్ధం చేయి.
ఎందుకంటే ఈ సమాజంలో పిల్లల సాతానుడు ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలా రకాల కుయుక్తులు పన్నుతూ ఉన్నాడు. ఆ కుయుక్తులు నువ్వు తెలుసుకోవాలి అంటే వివేకం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. అలా అంత మాత్రమే కాదు, ఆలోచన చెప్పేవారు నీకుండడం అది నీకు ఆశీర్వాదకరం. సలహాలు ఇచ్చేవారు నీకుండడం నీకు ఆశీర్వాదకరం. హెచ్చరిక చేసి ఖండించేవారు నీకుండడం, కొన్ని సందర్భాల్లో నిన్ను గద్దించేవారు నీకుండడం నీకు ఆశీర్వాదకరం, నీకు క్షేమం అది. కనుక ఏమాత్రం కూడా నన్ను గద్దించేవారు నాకు ఉండకూడదు, ఎవరు నన్ను ఏమి అనకూడదు అనుకుంటే ఈరోజు విశ్వాస భ్రష్టులం అయిపోతాం ప్రియులారా. దేవునికి ఇష్టం కానటువంటి వారికి మార్చబడతాం. ఒకరోజు దేవుడు పెండ్లి కుమార్తెగా ఉన్న సంఘాన్ని దేవుడు సిద్ధపరిచి పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తే విడవబడిన వ్యక్తిగా నీవు ఉండిపోతావు. జాగ్రత్త. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మనం భయపడదాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను బట్టి తగినటువంటి భక్తిని చేసి విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం. జీవితాంతకాలం బ్రతికినంతకాలం ఆ విశ్వాసాన్ని కొనసాగిద్దాం. దేవుడికి ఒక ఉద్యానవనముగా మార్చబడి ఏదైనా తోటలో ఆదామవ్వలు దేవుడికి ఇవ్వలేనటువంటి సంతోషాన్ని ఈరోజు క్రైస్తవ సమాజముగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబముగా నేను దేవుడు కలుగు చేద్దాం. తద్వారా దేవుని రాజ్యానికి మనం సిద్ధపరచుకొని ఒకరోజు దేవుడు పిలిచినప్పుడు ఆ మధ్యాకాశానికి వెళదాం. ఆ తదుపరి దేవునితో శాశ్వత కాలం ఉండేటువంటి ఆ నిత్యత్వమైన దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనం పురుగొల్పబడుతూ మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ ఈ సమాజంలో అనేక మందిని సిద్ధపరుద్దాం. దేవుడు అలాంటి ఆలోచనని కలిగించి ఆ ప్రకారంగా నిన్ను జీవింపచేసి ఆశీర్వాదకరంగా దేవుడు చేయునుగాక. ఆమేన్, ఆమేన్.